హాయ్ అండి అందరికీ అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ వడల రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని 200 గ్రామ్స్ పెరుగు వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే సేమ్ మజ్జిగకు మనం ఎలా కలుపుకుంటామో అలాగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పావు కిలో బియ్యం పిండి తీసుకోవాలి. ముందే జల్లెడ పట్టుకొని పెట్టేసుకున్నాను. అందులోనే ఉప్పు కూడా యాడ్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా అందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మిగతాది కూడా అందులో యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందని అప్పటి వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై కడాయి పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా దగ్గర పడిపోతుందండి. మళ్ళీ అట్లనే సేమ్ ప్రాసెస్ కలుపుకుంటూ ఉండాలి. అలా 2 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే పిండి మొత్తం ముద్దలాగా వస్తుందండి. అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా హెల్తీగా ఉంటుంది పిల్లలకి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చల్లగయ్యే వరకు. ఇది చల్లగయ్యే తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి చూద్దామండి. ఒక బౌల్లోకి మొత్తం తీసేసుకునే విధంగా చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇంకోసారి. ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ కూడా అప్లై చేసుకోవాలండి. పిండి అంటుకోకుండా ఉంటుంది బియ్యం పిండి కాబట్టి. ఈ విధంగా మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, ఆ పిండి బాల్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి పిండి. ఈ విధంగా అరిచేతిలో పెట్టుకొని ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. హోల్ చేసేటప్పుడు పిండి ఆ చేతికి అతుకుపోకుండా ఉండాలంటే మన ఫింగర్ కొంచెం వాటర్లో తడుపుకొని హోల్ చేసుకుంటే మంచి పిండి అతుక్కోకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పైనంతా కలర్ వచ్చేసి లోపల అలాగే పిండి పిండిగా ఉంటుంది. 2-3 నిమిషాలకు ఒకసారి రన్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కడాయిలోకి వెళ్ళి తీసేయడంలే ప్యాన్లోకి వెళ్ళి ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలండి. చూడండి, ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోవద్దు. చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తొందరగా అయిపోతుందండి. లేకపోతే ఒక నైట్ రెడీ చేసి పెట్టుకుని మార్నింగ్ వేసుకున్నా సరిపోతుంది. పైన క్రిస్పీగా లోపల స్పంజీగా చాలా బాగుంటాయండి. ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు. పొద్దున పూట చాలా హడావుడిగా ఉంటుంది. పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అర్థం కాదు. అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వండి. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పావు కిలో పిండితోనే ఈజీగా 3-4 ఈజీగా తినేయొచ్చేయండి ఇది. మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్‌తోని మేము ముందుకు వస్తూ ఉంటాం.